డిసెంబర్ 30, 2022. ఆ రోజు రాత్రి మృత్యు అతని తలుపు తట్టింది. అతను మళ్ళీ నడవడమే ఒక అద్భుతం. ఇక క్రికెట్ ఆడడం అసాధ్యమని డాక్టర్లు చెప్పారు. ఒక భయంకరమైన తుఫాను అర్ధాంతరంగా ముగిసిపోయిందని ప్రపంచం మొత్తం అనుకుంది. కానీ అగ్నిలో కాలి బూడిదైన చోట ఫినిక్స్ పక్షిలా పుట్టుకొచ్చాడు ఒక యోధుడు. మరణాన్ని జయించాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు. క్రికెట్ చరిత్రను తిరిగి తన నెత్తుటితో రాశాడు. ఇది కేవలం ఒక క్రికెటర్ బయోగ్రఫీ కాదు. ఇది రక్తం కన్నీళ్లు చిందించి క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసించిన ఒక యోధుడి కథ. కంబ్యాక్ కింగ్ అయిన ఒక వీరుడి కథ. అక్టోబర్ 4, 1997. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రాజేంద్ర పంత్, సరోజ్ పంత్ దంపతులకు జన్మించాడు రిషబ్ పంత్. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి. ఆ పిచ్చిని గమనించిన తండ్రి రాజేంద్ర పంత్ తన కొడుకుని ఎలాగైనా ఇండియా ప్లేయర్గా చూడాలని కలలు కన్నాడు. తన కొడుకు చేతిలో ఒక బ్యాట్ పెట్టి ఆ బ్యాట్తోనే ప్రపంచాన్ని జయించాలని ఆశీర్వదించాడు. కానీ రూర్కీలో సరైన ఫెసిలిటీస్ లేవు. ఆ కళ నెరవేరాలంటే ఢిల్లీ వెళ్ళాలి. అప్పుడు ఆ 12 ఏళ్ల పిల్లాడిని తీసుకొని వాళ్ళ అమ్మ సరోజ్ పంత్ ప్రతి వీకెండ్ రూర్కీ నుండి ఢిల్లీకి 7 గంటల బస్సు ప్రయాణం చేసేది. సన్నెట్ క్రికెట్ అకాడమీలో ద్రోణాచార్య అవార్డు తారక్ సిన్హా దగ్గర ట్రైనింగ్ కోసం వాళ్ళు వెళ్ళారు. ఢిల్లీలో ఉండడానికి ఇల్లు లేదు, చేతులు అద్దె కట్టేంత డబ్బులు లేవు. ఆ తల్లి కొడుకులు మోతీబాగ్ గురుద్వార్లో ఆశ్రయం పొందారు. ఆ గురుద్వార్ నేలపై పడుకొని ఆ పిల్లాడు కన్న కలలే ఇవాల్టి రిషబ్ పంత్. కోచ్ తారక్ సిన్హా సలహాతో రాజస్థాన్కు వెళ్ళాడు పంత్. అండర్ 13, అండర్ 15 ఆడడానికి వెళ్ళిన ఆ కుర్రాడిని నువ్వు బయటవాడివి, ఇక్కడ నీకు చోట్లేదు అని రాజస్థాన్ క్రికెట్ అకాడమీ అవమానించింది. అయినా ఆ కుర్రాడు కుంగిపోలేదు. వాళ్ళ అక్క సాక్షి పంత్ తల్లిదండ్రుల సపోర్ట్తో మళ్ళీ ఢిల్లీ చేరుకున్నాడు. అండర్ 12 టోర్నమెంట్లో అతనికి అవకాశం ఇప్పించాడు. అక్కడ వరుసగా 3 సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. పంత్కు తన కోచ్ తారక్ సిన్హా అంటే ప్రాణం. ఆయన నాకు కేవలం కోచ్ కాదు, ఆయన నా తండ్రి లాంటి వారు అని పంత్ ఎన్నోసార్లు గర్వంగా చెప్పాడు. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే తారక్ సిన్హా స్వయంగా తన జీతం నుండి పంత్కి క్రికెట్ కిట్లు కొనిచ్చాడు. ఆ గురుద్వారా గోడల మధ్య ఆకలితో రగిలిపోయిన సింహం వేటకు సిద్ధమైంది. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ప్రయాణం అప్పుడే మొదలైంది. డొమెస్టిక్ క్రికెట్లో పంత్ విధ్వంసం మొదలైంది. అండర్ 19 స్థాయిలో ఢిల్లీ తరపున ఆడుతూ అస్సాం పైన టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్ అతని కెరీర్కి టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత 2016 అండర్ 19 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. అక్కడ నేపాల్తో జరిగిన మ్యాచ్లో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి అండర్ 19 చరిత్రలోనే ఫాస్టెస్ట్ 50 రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్లో 24 బంతుల్లో 78 రన్స్ కొట్టి తన ఇంటెంట్ ఏంటో చాటి చెప్పాడు. ఆ దెబ్బతో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతన్ని ఐపీఎల్లోకి తీసుకుంది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషం తలుపు తట్టిన మరుక్షణమే విషాదం కూడా ఇంటికి వచ్చేస్తుంది. 2017 ఐపీఎల్ ఆడుతున్న టైంలో ఏ తండ్రి అయితే తన కొడుకు గొప్ప క్రికెటర్ కావాలని తన జీవితాన్ని ధారపోశాడో ఆ తండ్రి ఏప్రిల్ 2017లో హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. పంత్కి ఇది గుండె పగిలే బాధ. రూర్కీ వెళ్ళి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి కేవలం 2 రోజులకే కన్నీళ్లను దిగిమింగుకొని మళ్ళీ గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆ రోజు అతను కొట్టిన 57 పరుగులు కేవలం రన్స్ కాదు, అవి తన తండ్రికి ఇచ్చిన ఒక గొప్ప నివాళి. ఆ తెగింపు చూసి క్రికెట్ దిగ్గజాలు సెల్యూట్ చేశారు. ఆ దెబ్బతో ఇండియా టీం తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాడు. 2018 ఆగస్టులో ఇంగ్లాండ్పై తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. తాను టెస్ట్ క్రికెట్లో ఫేస్ చేసిన 2వ బంతినే ఏకంగా అడిల్ రషీద్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టి తన రాకను ప్రపంచానికి చాటాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సిక్సర్తో ఖాతా తెరిచిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అదే సిరీస్లోనే ఇంగ్లాండ్పై సెంచరీ కొట్టి ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ కొట్టిన ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్గా నిలిచాడు. అతని జైత్రయాత్ర అక్కడితో ఆగలేదు. 2018, 2019 ఆస్ట్రేలియా టూర్లో సిడ్నీ గ్రౌండ్లో ఆస్ట్రేలియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అజేయంగా 159 పరుగులు కొట్టి ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టిన ఫస్ట్ ఏషియన్ వికెట్ కీపర్గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆ సిరీస్లో ఏకంగా 355 రన్స్ చేసి మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా 2 దేశాల్లో సెంచరీలు సాధించిన ఏకైక ఇండియన్ వికెట్ కీపర్గా పంత్ శకం మొదలైంది. ఎత్తుకు ఎదిగే కొద్దీ గాలి తాకిడి ఎక్కువ అవుతుంది. అలాగే పంత్ పతనం కూడా మొదలైంది.
ఇండియన్ క్రికెట్లో లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ప్లేస్ని ఫుల్ఫిల్ చేయడం అంత ఈజీ కాదు. 2019-2020 టైం పంత్కు ఒక పేడకల లాంటిది. వికెట్ల వెనక ఈజీ క్యాచ్లు వదిలేస్తున్నాడు. రవిచంద్రన్, అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్ల బౌలింగ్లో కీపింగ్ చేయలేకపోతున్నాడనే విమర్శలు చుట్టుముట్టాయి. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్ట్లో విల్ పుకావ్స్కి ఇచ్చిన 2 క్యాచ్లను డ్రాప్ చేసి ఆస్ట్రేలియాకు లైఫ్ లైన్ ఇచ్చాడు. స్టాట్స్ ప్రకారం డెబ్యూట్ చేసినప్పటి నుండి స్పిన్ బౌలింగ్లో క్యాచ్లు డ్రాప్ చేయడంలో అతను అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. స్టేడియంలో అతను చిన్న తప్పు చేసిన ప్రతిసారి స్పెక్టేటర్స్ ధోని ధోని అని అరవడం అతన్ని మెంటల్గా కొంగదీసింది. షాట్ సెలక్షన్ సరిగ్గా లేక పదే చెత్త షాట్లాడి వికెట్లు పారేసుకుంటున్నాడని విమర్శించారు. పంత్ పని అయిపోయింది, అతను టెస్ట్ క్రికెట్కి పనికిరాడు, కేవలం ఐపీఎల్కి మాత్రమే పరిమితమని అన్నారు. దీనికి తోడు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ నుండి గ్రౌండ్లో స్లెడ్జింగ్. ఎంఎస్ ధోని వన్డే టీంలోకి తిరిగి వచ్చేశాడు. పంత్, నీకు ఇంకేం పని లేదు, ఏ పంత్, హాబర్ట్లో ఒక అపార్ట్మెంట్ ఇస్తాను, మా పిల్లలకి బేబీ సిట్టర్గా ఉంటావా అని అవమానించాడు. అటు ఫామ్ లేదు, ఇటు విమర్శలు. తన కోచ్ తారక్ సిన్హా క్యాన్సర్తో పోరాడుతున్నాడు. పంత్ కెరీర్ ఒక ప్రశ్నార్థకంగా మారింది. కానీ విమర్శకులకు, ఆస్ట్రేలియా అహంకారులకు తెలియని నిజం ఒకటి ఉంది. పంత్కి పడిపోవడం తెలుసు, అలాగే తిరిగి ఎవ్వరికి అందనంత ఎత్తుకి ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలో కూడా తెలుసు. ఎవరు బేబీ సిట్టర్ అని ఎగతాళి చేశారో వాళ్ళ దేశంలోనే వాళ్ళ ఈగోని బద్దలగొట్టాడు పంత్. టిమ్ పెయిన్ వైఫ్తో కలిసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఫోటో దిగి కూల్గా కౌంటర్ ఇచ్చాడు. ఆ ఫోటో ఆస్ట్రేలియా మీడియాలో ఒక సెన్సేషన్గా మారింది. కానీ అసలు సమాధానం గ్రౌండ్లో తన బ్యాట్తో ఇచ్చాడు. 2020-2021 ఆస్ట్రేలియా టూర్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. వికెట్ల వెనక నిలబడి స్పైడర్ మ్యాన్ అని పాటలు పాడుతూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఫోకస్ను దెబ్బతీశాడు. స్లెడ్జింగ్ అంటేనే ఆస్ట్రేలియా, అలాంటిది వాళ్ళపైనే స్లెడ్జ్ చేసి వాళ్ళని ఇరిటేట్ చేశాడు. జనవరి 19, 2021 ద గబ్బా, బ్రిస్బేన్. 32 ఏళ్లుగా ఆస్ట్రేలియాను ఆ గ్రౌండ్లో ఎవ్వరూ ఓడించలేదు. ఇండియా టార్గెట్ 328. టీంలో విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు ఎవ్వరూ లేరు. ఇంజరీస్తో సగం టీం హాస్పిటల్లో ఉంది. పుజారా తన బాడీపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు వేసే బాల్స్ని భరిస్తూ నెత్తురు చిందిస్తున్నాడు. అప్పుడు రంగంలోకి దిగాడు రిషబ్ పంత్. భయం అంటే ఏంటో తెలియని ఆ బ్యాటింగ్తో ఆసీస్ బౌలర్లను వణికించాడు. కమిన్స్, స్టార్క్, హెజిల్వుడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఓచకోత కోశాడు. 89 రన్స్తో నాట్అవుట్గా నిలిచి జాష్ హెజిల్వుడ్ బౌలింగ్లో లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీ కొట్టి సిరీస్ గెలిపించిన ఆ క్షణం ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాక్షరం. ఆ సిరీస్ మొత్తం పంత్ విధ్వంసమే. 36కి ఆల్అౌట్ అయ్యాక సెకండ్ మ్యాచ్లో టీంలోకి ఎంట్రీ ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేశాడు. ఆ సిరీస్ గెలవడానికి ముఖ్య కారణం రిషబ్ పంత్. ఆ తర్వాత పంత్ వెనుదిరిగి చూసుకోలేదు. 2022లో క్యాప్టౌన్లో సౌత్ ఆఫ్రికాపై ఎవ్వరూ నిలబడలేని పిచ్ మీద ఇండియా 58కి 4 వికెట్స్తో కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరి పోరాటం చేసి అజేయంగా సెంచరీ కొట్టాడు. అదే 2022లోనే ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్పై 98 రన్స్కి 5 వికెట్లు కోల్పోయి ఘోరమైన పరాజయం అంచునున్నప్పుడు రవీంద్ర జడేజాతో కలిసి 222 పరుగుల రికార్డు పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. జేమ్స్ ఆండర్సన్ లాంటి లెజెండరీ బౌలర్లకే చుక్కలు చూపిస్తూ కేవలం 111 బంతుల్లో 146 పరుగులు చేసి ఇంగ్లాండ్ బ్యాస్బాల్ స్ట్రాటజీని వాళ్ళ ముందే బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్కి ఒక సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు. పంత్ ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. కానీ విధికి ఇంకో ప్లాన్ ఉంది. డిసెంబర్ 30, 2022 తెల్లవారుజామున ఢిల్లీ నుండి వాళ్ళ అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వడానికి రూర్కి వెళ్తుండగా డివైడర్ను గుద్దుకొని పంత్ కార్ సెకండ్లలో మంటల్లో కాలిపోయింది. బస్ డ్రైవర్ సుశీల్ కుమార్ అతన్ని కాపాడాడు. ముంబైలోని డాక్టర్ దిన్షా పర్దివాలా అతని కుడి మోకాలికి 3 లెగ్మెంట్ సర్జరీలు చేశారు. ఆ క్షణంలో నేను బ్రతకడం కష్టమే అనుకున్నాను, ఈ లోకంలో నా సమయం ముగిసిపోయింది అనుకున్నాను అని పంత్ ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. 14 నెలలకు పైగా క్రికెట్కి దూరంగా ఉన్నాడు. నడవడానికి కూడా చేతిలో కర్ర పెట్టుకొని నడవాల్సి వచ్చేది. ఒకప్పుడు ప్రపంచ స్థాయి బౌలర్లను డామినేట్ చేసిన పంత్ నడవడానికి కష్టపడుతుంటే ఆ వీడియోస్ చూసిన అభిమానుల గుండె తరుక్కుపోయేది. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇంటెన్స్ రీహాబిటేషన్. ఒక్కోసారి ఫ్రస్ట్రేట్ అయ్యాను, చాలా డిమోటివేట్ అయ్యాను, కానీ ఎప్పుడూ గివప్ ఇవ్వలేదంటూ పంత్ అన్నాడు. ఆ చీకటి సమయంలో అతని అక్క సాక్షి పంత్ అతనికి ఒక పిల్లర్లా వెన్నంటే నిలబడింది. రక్తం చిందించిన వాడే రాజు అవుతాడు. కసితో, నొప్పితో మళ్ళీ బ్యాట్ పట్టుకున్నాడు. 14 నెలల నరకం తర్వాత 2024 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చాడు. కేవలం రావడం మాత్రమే కాదు,
తన బ్యాట్తో 446 రన్స్ చేసి మళ్ళీ గ్రౌండ్లో పూనకాలు తెప్పించాడు. అదే ఊపులో 2024 T20 వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకున్నాడు. తన వికెట్ కీపింగ్ బ్యాటింగ్తో ఇండియా కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎస్పెషల్లీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మొమెంటంని దెబ్బతీసేలా ఒక ఫేక్ ఇంజరీ స్ట్రాటజీ, అలాంటి ఆలోచన అద్భుతమనే చెప్పాలి. సెప్టెంబర్ 2024లో బంగ్లాదేశ్పై టెస్టుల్లో సెంచరీ కొట్టి MS ధోని రికార్డును సమన్ చేశాడు. ఈ అద్భుతమైన కంబ్యాక్కి గాను లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ కంబ్యాక్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డుకి నామినేట్ అయ్యాడు. IPL 2025 మెగా ఆక్షన్లో ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రికార్డు బద్దలైంది. లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ను ఏకంగా 27 కోట్లకు దక్కించుకుంది. ఆ దెబ్బతో IPL చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. జూన్ 2025 ఇంగ్లాండ్ గడ్డపై హెడింగ్లీ టెస్ట్. ఆ మ్యాచ్లో ప్రపంచ క్రికెట్ అవాక్కయ్యే ఇన్నింగ్స్ ఆడాడు పంత్. ఒకే మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లోని సెంచరీలు కొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 134 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 118 రన్స్. 148 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టిన రెండో వికెట్ కీపర్గా అండ్ ఫస్ట్ ఏషియన్ వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. ఇదొక మాస్టర్ పీస్ కంబ్యాక్. ఒక మనిషి మృత్యువును జయించి ప్రపంచాన్ని గెలవడం అంటే ఇదే. రిషబ్ పంత్ ఒక పేరు మాత్రమే కాదు, ఒక సంచలనం, ఒక స్ఫూర్తి. మోడర్న్ డే టెస్ట్ క్రికెట్కు కొత్త అర్థం చెప్పిన బ్యాట్స్మెన్ అతను. డిఫెన్స్ ఆడుతూ డ్రా చేసుకోవాల్సిన చోట ఎదురుదాడి చేసి సిక్సర్లు ఎలా కొట్టాలో, మ్యాచ్లో ఎలా గెలవాలో నేర్పించిన ధైర్యం అతను. MS ధోని తర్వాత వికెట్ల వెనక ఎవ్వరు అన్న ప్రశ్న దేశం మొత్తం వేధించినప్పుడు దానికి దొరికిన ఏకైక తిరుగులేని సమాధానం అతను. రికీ పాంటింగ్ సైతం భవిష్యత్తులో రోహిత్ శర్మ లాగా పంత్ టీమిండియాకు ఒక అద్భుతమైన కెప్టెన్ అవుతాడని చెప్పాడు. ఎవరు నిన్ను కించపరిచారో వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ అహంకారాన్ని దెబ్బ కొట్టడం పంత్కే సాధ్యం. ఇక అతను నడవలేడు అని డాక్టర్లు రాసిస్తే అదే కాళ్ళతో గ్రౌండ్లో పరిగెత్తుకుంటూ వచ్చి వరల్డ్ కప్లో గెలిపించడం పంత్కే సొంతం. జీవితం నిన్ను నేలకేసి అతి దారుణంగా కొడితే ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలో, మరణం అంచులకి వెళ్ళి కూడా తిరిగి ఎలా రావాలో నేర్చుకోవాలంటే రిషబ్ పంత్ని చూసి నేర్చుకోవాలి. అతను క్రీజ్లో ఉన్నంతసేపు బౌలర్లకి నిద్ర ఉండదు, ఫ్యాన్స్కి ఊపిరి ఆడదు. గాయాలు అతని దేహాన్ని మాత్రమే గాయపరిచాయి, కానీ అతని సంకల్పాన్ని కాదు. ఎందుకంటే పంత్ ఒక సాధారణ ఆటగాడు కాదు, కష్టాలను కసిగా మార్చుకున్న ఒక అగ్నిపర్వతం. ద కంప్లీట్ వారియర్, ద కింగ్ ఆఫ్ కంబ్యాక్స్, ద వన్ అండ్ ఓన్లీ స్పైడర్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, రిషబ్ రాజేంద్ర పంత్. 28 days 28 బయోగ్రఫీస్లో ఈరోజు మన డే 17. నెక్స్ట్ ఎవరి బయోగ్రఫీ చేయమంటారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ క్రికెట్ గ్యాంగ్కి షేర్ చేయండి. అండ్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఈ వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.